హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024 కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి అఫీషియల్ రిలీజ్ అయింది. నేను మార్నింగ్ వీడియో చేసి చెప్పాను ఈరోజు రిజల్ట్ వస్తుంది అని. ఓకేనా? అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అండ్ హ్యూజ్ కాంపిటీషన్. రిజల్ట్ చూసిన ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ సో ఏడవడం ఒక్కటే తక్కువ ఉంది. ఏంటండి ఈ ర్యాంకులు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అని నేను ఈ వీడియోలో అన్ని చెప్తాను. మీరు రిజల్ట్ చూసి ఎందుకు టెన్షన్ పడద్దు అని చెప్తాను. అండ్ ముఖ్యంగా మీరు ఇప్పటివరకు ఇంకా రిజల్ట్స్ చెక్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. సో ఆ లింక్లో క్లిక్ చేసి మీ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్ చూసి టెన్షన్ పడడం కన్నా మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఫోటో అండ్ క్యూఆర్ కోడ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎన్టీఏ నుంచి వచ్చే రిజల్ట్స్లో టెస్టింగ్ రిజల్ట్స్ ఉంటాయి, ఒరిజినల్ రిజల్ట్స్ ఉంటాయి, మీ హాల్ టికెట్లో తప్పులు మీ ర్యాంక్ కార్డులో తప్పులు కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆ పని చేయండి. ఓకేనా? దాని తర్వాత డీటెయిల్స్ అనేవి మనం మాట్లాడుకుందాం. మెంటర్షిప్ లో ఉన్న వాళ్ళు మీరు కాల్ చేస్తా ఉన్నారు, మీ టెన్షన్ నాకు అర్థమైంది. ఇదేం ఎమర్జెన్సీ సర్వీస్ కాదు. నేను ప్రతి ఒక్కరికి కాల్ చేస్తాను, ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. కొంచెం నాకు టైం ఇవ్వండి. ఎందుకంటే కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంది ఏంటనేది అనలైజ్ చేయడానికి టైం బట్టే అవకాశం అయితే ఉందన్నమాట. సో మనం కంటెంట్లోకి వెళ్లే ముందు విజన్ అప్డేట్ నుంచి మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, కౌన్సిలింగ్ డీటెయిల్ తెలుసుకోవాలి, అండ్ ర్యాంక్ గురించి తెలుసుకోవాలి, కట్ ఆఫ్ల గురించి తెలుసుకోవాలి, అండ్ ప్రయారిటీ లిస్ట్ల గురించి తెలుసుకోవాలి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కౌన్సిలింగ్ని మీరు అటెండ్ చేయాలి అనుకున్నట్లయితే విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? మీరు విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో visionupdate.in అనే వెబ్సైట్ ఉంటుంది. మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీరు 1000తో జాయిన్ అవ్వచ్చు, 2000తో జాయిన్ అవ్వచ్చు, మీరు 3000తో కూడా జాయిన్ అవ్వచ్చు. సో మాకు ఆ ప్రాసెస్ ఇంకా తెలియట్లేదు అంటే 7893947228 అనే నెంబర్ ఏదైతే ఉందో దీన్ని వాట్సాప్ లో మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఓన్లీ ఫర్ మెంటర్షిప్ కోసం మాత్రమే. ఎవరైతే మెంటర్షిప్ లో జాయిన్ అవుతారో వాళ్ళకి కంప్లీట్ గా వెబ్సైట్ యాక్సెస్ అని ఇస్తాము. ఈ వెబ్సైట్ అనేది మీకు ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది. నా పర్సనల్ నెంబర్ ఇస్తాము, వాట్సాప్ గ్రూప్ యాడ్ చేస్తాము. మీరు కౌన్సిలింగ్ రిలేటెడ్ ఎలాంటి మిస్టేక్ ని కూడా చేయకుండా, ఎలాంటి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ బాధ్యత మాది. మీరు బయట ఏ ఏజెన్సీలలో కానీ అక్కడ 5000 10,000 ఎక్కడ జాయిన్ అవ్వకండి. సో మీకు మేము హెల్ప్ చేస్తాము. 2023లో చాలా మంది స్టూడెంట్స్ గైడ్ చేస్తాము. ఒక ఫ్యామిలీ పర్సన్స్ లాగా మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్ బాధ్యత నాది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. మీరు ఆల్రెడీ జాయిన్ అయితే మీ ఫ్రెండ్స్ ఎవరు అన్నట్లయితే వాళ్ళకి రికమెండ్ చేయండి. సో ఇక కంటెంట్ లోకి వస్తే మనకు అన్ఎక్స్పెక్టెడ్ గానే రిజల్ట్ వచ్చింది. చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు వస్తుంది అని. సో అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వచ్చింది అండ్ చాలా హ్యూజ్ కాంపిటీషన్. షాకింగ్ గా కూడా ఉంది. ఎందుకు షాకింగ్ గా ఉందంటే, సరే మీకు ర్యాంక్ అనేది పక్కన పెడితే మనకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్సే 164, 137 ఉండే లాస్ట్ ఇయర్ 164 మార్కులు వచ్చింది. అంటే మీకు 164 మార్కులు వస్తేనే మీరు నీట్ లో క్వాలిఫై మీకు ర్యాంక్ వస్తుంది అనమాట. సో అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీలో కూడా 129, మినిమం 129 మార్కులు అనేది లాస్ట్ ఇయర్ వస్తే పిహెచ్ క్యాండిడేట్లకు అయితే డైరెక్ట్ ఎంబీబీఎస్ సీటే వచ్చింది. అలాంటిది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్సే 129 అనమాట. సో పిహెచ్సి విషయానికి వచ్చినట్లయితే 146 ఉండాలండి. ఓకేనా? ఓసీ వాళ్ళకైతే. సో వీళ్ళకి కూడా హై కాంపిటీషన్. అంటే ప్రతి ఒక్కరికి కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్సే పెరిగింది అన్నప్పుడు మనకు కాంపిటీషన్ అనేది ఆటోమేటిక్ గా పెరిగింది. దాంట్లో మనం ఎక్స్పెక్ట్ చేసే దానికన్నా ఎక్కువ పెరిగింది కాబట్టి సో అందరికి టెన్షన్ ఉంటుంది. సో మాకు సీట్ వస్తుందా లేదా అనే డౌట్ కూడా ఉంటుంది. ఓకేనా? అయితే మీకు సీట్ వస్తుందా రాదా తెలుసుకోవాలన్నా, మీకు ర్యాంక్ ఎంత వచ్చిందని తెలుసుకోవాలన్నా, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ తెలుసుకోవాలన్నా కూడా ప్రతి ఒక్కరు మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ మార్కులు ఏంటి, మీ క్యాస్ట్ ఏంటి, మీ ర్యాంక్ ఏంటి, ఇవి మనకు తెలిసినప్పుడు మాత్రమే మీకు ఏదైనా డాటా ఇవ్వడానికి అయితే కుదురుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎన్టీఏ వాడు ఇప్పటి వరకు మనకు ఫైనల్ రిజల్ట్ తో ఏ స్టేట్ లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఏ స్టేట్ లో ఎంత కాంపిటీషన్ ఉంది, సో ఏ స్టేట్ నుంచి ఎక్కువ ఉంది, అండ్ 700+ వచ్చిన వాళ్ళు ఎంతమంది, అండ్ 600+ వచ్చిన వాళ్ళు ఎంతమంది అనేది ఎక్కడా కూడా మనకు అఫీషియల్ పీడిఎఫ్ అనేది రిలీజ్ చేయలేదు. సో కాబట్టి ఇక్కడ మీరు టెన్షన్ పడకండి అని ఎందుకు థంబ్నెయిల్ పెట్టానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకానొక దశలో మనకు లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ 110,000 ర్యాంక్ కూడా ఎక్కువ వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్క్ కి, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్టెన్ మార్క్ కి లాస్ట్ ఇయర్ లో 150,000 ర్యాంక్ వస్తే సేమ్ మార్క్స్ కి ఈ సంవత్సరం 2,60,000 ర్యాంక్ వచ్చింది. అంటే డిఫరెన్స్ ఎంత ఉందంటే 110,000 ర్యాంక్ డిఫరెన్స్ కూడా ఒకానొక స్టేజ్ లో వెళ్ళిపోయింది. సో దీన్ని చూసి స్టూడెంట్ ఏంటంటే, అన్న లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే నా ర్యాంక్ అనేది 1,00,000కి ఎక్కువ పెరిగింది, 120,000కి ఎక్కువగా పెరిగింది అన్న, నాకు సీట్ వస్తుందా, కాంపిటీషన్ పెరిగిందా, కట్ ఆఫ్ పెరుగుతుందా, ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చిన ర్యాంక్స్ ఏంటివి, ఆల్ ఇండియా కోటా ర్యాంక్స్. ఓకేనా?
ఇది ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కాంపిటీషన్. ఓకేనా, ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కాంపిటీషన్ 1,60,000 ఉంది అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుందా అంటే అదే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉండదు. ఎందుకు అదే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉండదు అంటే 2023తో కంపేర్ చేస్తే 2024లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో సో ఈ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు అంటే ఎక్కువగా అప్లికేషన్ చేసిన వాళ్ళు తెలంగాణలో 5,000 మంది ఎక్కువగా అప్లికేషన్ చేశారు అండ్ ఆంధ్రప్రదేశ్ లో అయితే 2,000 మంది మాత్రమే ఎక్స్ట్రాగా అప్లికేషన్ అనేది చేయడం జరిగింది. పాయింట్ గుర్తుపెట్టుకోండి, 2023తో కంపేర్ చేస్తే 2024లో తెలంగాణలో కేవలం 5,000 మంది మాత్రమే ఎక్కువగా అప్లికేషన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అయితే కేవలం 2,000 మంది మాత్రమే అప్లికేషన్ చేశారు. మనకేమో ఆల్ ఇండియా కోటాలో చూస్తే 1,10,000 ర్యాంక్ అనేది డిఫరెన్స్ గా ఉంది. సో అన్న ఇంత ర్యాంక్ ఉంది కదా మరి నాకు కూడా ఉంటుందా అంటే మనకు ఆల్ ఇండియా ర్యాంక్ తోనే సంబంధం లేదు. ఆల్ ఇండియా ర్యాంక్ తోనే సీట్ వస్తుంది, కానీ మీరు ఆల్ ఇండియా ర్యాంక్ నే తీసుకొని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు ఆల్ ఓవర్ ఇండియాలో 1,10,000 ర్యాంక్ అనేది డిఫరెన్స్ గా ఉంటే మనకు తెలంగాణలో అంత ఉంటుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఓకేనా, తెలంగాణలో ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఎందుకు ఉంటుంది? ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుందా అని అంటే ఒకానొక స్టేజ్ లో ఉంటది. ఒకానొక స్టేజ్ ఏంటంటే మన దగ్గర 600 వచ్చిన వాళ్ళు ఫుల్ మంది ఉంటాయి, 550 వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటాయి ఏపీలో కూడా. మరి ఇంతమంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారా లేదా అనేది మనకు ఫస్ట్ డాటా అనేది బయటికి రావాలి. ఈ డాటా వచ్చినప్పుడు మాత్రమే మీరు అప్పుడు రిజల్ట్ చూసి టెన్షన్ పడండి. లేకపోతే ఇప్పుడు మీరు టెన్షన్ పడి మీరు పేరెంట్స్ మీరు టెన్షన్ పడి మీ పిల్లల్ని టెన్షన్ పెట్టకండి. సో మీ పిల్లల్ని టెన్షన్ పెడితే పాపం వాళ్ళు చదువుకొని చాలా డిప్రెషన్ లో పోయే ఛాన్సెస్ ఉన్నది. కాబట్టి నేషనల్ మొత్తంలో ఏఐక్యూలో మనకు కాంపిటీషన్ పెరిగితే స్టేట్ లో కాంపిటీషన్ పెరుగుతుంది అనేది 100% వాస్తవం అయితే కాదు. అండ్ కాంపిటీషన్ పెరిగింది కాబట్టి కట్ ఆఫ్ కూడా పెరుగుతుందా అంటే కొంచెం కట్ ఆఫ్ పెరగడానికి ఛాన్సెస్ ఉంది, కానీ మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉందని తెలియడానికి టైం పడుతుంది. ఓకేనా, సెంట్రల్ లో 1,10,000 గ్యాప్ ఉంది అని స్టేట్ లో కూడా ఆ లెవెల్ ఆఫ్ గ్యాప్ ఉండదు. ఓకేనా, సో స్టేట్ లెవెల్కి వచ్చేసరికి మన కాంపిటీషన్ ఎంత ఉండాలో అంతే ఉంటది. అంతకన్నా కొంచెం ఇంక్రీజ్ అయితే ఆ లెవెల్ ఆఫ్ మనకు సీట్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి కాబట్టి సో బ్యాలెన్స్ అవుతుంది, మనకు కట్ ఆఫ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. మరి చాలా పీక్స్ లోకి వెళ్ళింది మన రెండు తెలుగు రాష్ట్రాలలో. మొత్తం మన 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 రెండు తెలుగు రాష్ట్రాలు కూడా టాపర్సే ఉన్నారు. 600 పైన వచ్చిన వాళ్ళు ఉన్నారు, 660 పైన వచ్చిన వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది అన్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్ గా మీరు వద్దన్నా నేను వద్దన్నా కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. కానీ కట్ ఆఫ్ పెరుగుతుందా లేదా అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? డాటా అనేది కావాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వచ్చిన రిజల్ట్ చూసి టెన్షన్ పడకండి, కొంచెం గ్యాప్ ఇవ్వండి. కొంచెం గ్యాప్ ఇస్తే 1-2 రోజులు గ్యాప్ ఇస్తే అసలు యాక్చువల్ కాంపిటీషన్ మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎలా ఉందని తెలుస్తుంది. ఓకేనా, సో దీనికోసమే నేను డిస్క్రిప్షన్ లో ఒక గూగుల్ ఫామ్ ని నేను క్రియేట్ చేశాను, మీకు వీలుంటే ఫిల్ చేయండి. జెన్యూన్ డాటా కనుక మనకు వస్తే మనం చూడొచ్చు యాక్చువల్గా ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది. సో డాటా లేకుండా మీరు రిజల్ట్ చూసి టెన్షన్ పడకండి. ఇది నా నుంచి మీకోసం ఇస్తున్న సజెషన్ మాత్రమే. ఆల్ ఓవర్ ఇండియాలో కాంపిటీషన్ పెరిగితే మన స్టేట్లలో కాంపిటీషన్ పెరిగినట్టు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, క్వాలిఫై అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ లోనో గుజరాత్ లోనో ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ మంది ఉండుండొచ్చు, అప్లికేషన్ చేసిన వాళ్ళ సంఖ్య పెరిగి ఉండొచ్చు. సో ఇలా పెరిగినప్పుడు కాంపిటీషన్ అనేది పెరిగి ఉండొచ్చు. సో అంతేగాని మన కాంపిటీషన్ పెరిగింది అని దీన్ని మాత్రమే చూసి చెప్పలేము. ఓకే, సో కాబట్టి స్టేట్ ర్యాంకులు కానీ క్వాలిఫై లిస్ట్ కానీ వచ్చినప్పుడు కానీ లేకపోతే మనకు స్టూడెంట్స్ ఇచ్చే డాటాను బట్టి ఉంటుంది. సో మీరు ఒకవేళ ఫాస్ట్ గా మనకి ఏమైనా డాటా అనేది కామెంట్ సెక్షన్ లో మీరు ఇస్తే నేను మీకు కంప్లీట్ గా కట్ ఆఫ్ ఎలా ఉంది మన కాంపిటీషన్ ఎలా ఉందని చెప్తాను. అండ్ నేను కమ్యూనిటీ పోస్ట్ లో ఒకసారి పోస్ట్ చేస్తాను, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి 2 పోస్టులు. వాటిని చూసి కూడా మీకు ఏమన్నా కమ్యూనిటీ పోస్ట్ లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ వీలుంటే మెంటర్షిప్ లో జాయిన్ అవ్వండి లేదా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరుంటే వాళ్ళని కూడా జాయిన్ చేయండి.